Students, today's topic is relation between solubility and solubility product. So last video lo manam solubility product and different types of expressions for different types of electrolytes discuss చేసుకున్నాం. ఇప్పుడు ఈ రిలేషన్ చూద్దాం. సో ఫస్ట్ యూ హ్యావ్ టు నో ఆల్రెడీ వాట్ ఈస్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. సో వాట్ ఈస్ సాల్యుబిలిటీ? సాల్యుబిలిటీని జనరల్గా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఏదైనా ఒక సాల్వెంట్ తీసుకుంటే సో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎంఎల్ తీసుకుని లేదా 1 లీటర్ తీసుకున్నాం అనుకోండి. సో దాంట్లో ఎంతైతే సొల్యూట్ డిజాల్వ్ అయిందో, ఎన్ని గ్రామ్స్ అయితే డిజాల్వ్ అయిందో దాన్ని మనం ఏమంటామంటే ఆ సొల్యూట్ యొక్క సాల్యుబిలిటీ అంటాం అనమాట. సపోజ్ 1 గ్రామ్ ఆఫ్ షుగర్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ లేదా 1 లీటర్ ఆఫ్ వాటర్. సో అప్పుడు ఏమవుతుంది, 1 గ్రామ్ ఆఫ్ షుగర్ని తీసుకుని మీరు 1 లీటర్లో డిజాల్వ్ చేశారనుకోండి, నేను తీసుకున్న షుగర్ సాల్యుబిలిటీ అదనమాట. ఓకే, ఇది సేమ్ అంటే మన దీనికి యూనిట్స్ ఏముంటాయంటే గ్రామ్స్ పర్ లీటర్ లేదా ఇదే మోల్స్ అని కూడా రాసుకోవచ్చు, మోల్స్ పర్ లీటర్ కూడా చెప్పుకోవచ్చు. సాల్యుబిలిటీ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ ఎట్ టెంపరేచర్, ఎట్ గివెన్ టెంపరేచర్. ఇది సాల్యుబిలిటీ అనుకుంటే, ఇప్పుడు ఈ సాల్యుబిలిటీ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్కి ఎలా ఉంటుంది. హైలీ సాల్యుబుల్ సాల్ట్స్ అంటే ఏంటి? లైక్ ఎగ్జాంపుల్ సాల్ట్స్ ఆఫ్ సోడియం, పొటాషియం, NH4. సో ఈ అయాన్ సాల్ట్స్ అన్నీ కూడా మనకి హైలీ సాల్యుబుల్ అవుతాయి అన్నమాట, ఈజీగా సాల్యుబుల్ అయిపోతాయి, ఎందుకంటే అవి అయానిక్ నేచర్ని కలిగి ఉంటాయి. బట్ వేరే స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అంటే ఏంటంటే సాల్ట్స్ ఆఫ్ సిల్వర్, బేరియం, జింక్. సో ఈ సాల్ట్స్ అన్నీ కూడా మనకి స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అవుతాయి, ఎందుకంటే ఇవి మోర్ కోవలెంట్ నేచర్ని కలిగి ఉంటాయి కాబట్టి లెస్ సాల్యుబిలిటీని వస్తాయి. ఓకే, సో మోర్ కోవలెంట్ నేచర్ అంటే లెస్ సాల్యుబుల్ అవుతుంది, అలాగే మోర్ అయానిక్ క్యారెక్టర్ ఉంటే మనకి ఈజీగా సాల్యుబుల్ అయిపోయి అయనైజ్ అయిపోతాయి. బట్ ఇన్ దిస్ లెసన్ వీ డీల్ విత్ ఓన్లీ వీక్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ ఓన్లీ. సో ఇప్పుడు AB అనే ఎలక్ట్రోలైట్ని తీసుకుందాం, లేదా ఒక స్పేరింగ్లీ సాల్యుబుల్ సాలిడ్. ఓకే, విచ్ ఇస్ సాల్ట్ సాలిడ్. సో ఇది మనకి ఎలక్ట్రోలైట్ విచ్ ఈస్ డిజాల్వ్డ్, రైట్? సో ఇది మనకి ఆక్వైస్. సో ఇది ఇంకా అయనైజ్ ఏమవుతుంది మనకి A+ అండ్ B-. సో మనకి తెలుసు సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎక్స్ప్రెషన్ చెప్పుకున్నప్పుడు కూడా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీనికి ఈక్విలిబ్రియం మనం ఏం రాస్తాం? AB సాలిడ్ ఈజ్ అయనైజ్డ్ ఇంటూ A+ B-. ఇప్పుడు ఏబీలోంచి S మోల్ పర్ లీటర్ మనకి ఈ ఎలక్ట్రోలైట్లా మనకి డిజాల్వ్ అయింది అనుకుందాం, డిజాల్వ్డ్. సో S మోల్స్ డిజాల్వ్ అయితే మనకి S అయనైజేషన్ ఎలా అవుతాయి? A+ S మోల్స్, B+ S మోల్స్ అయనైజ్ అవుతాయి మనకి. అంటే ఇఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ AB ఈజ్ S మోల్స్ పర్ లీటర్, అయనైజేషన్ ఆఫ్ A ఈక్వల్ టు S అండ్ అయనైజేషన్ ఆఫ్ B ఈక్వల్ టు S, రైట్? సో ఇప్పుడు KSP మనకి ఎక్స్ప్రెషన్ రాసినట్టయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ A+ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B- కదా. సో ఇక్కడ మనం దీనికి ఇక్కడ అప్లై చేస్తే ఏ కాన్సన్ట్రేషన్ ఎన్ని మోల్స్ వస్తుంది? అది S మోల్స్ పర్ లీటర్ ఇంటూ S మోల్స్ పర్ లీటర్ ఆఫ్ B-. ఇట్ విల్ బికమ్ S స్క్వేర్. సో KSP ఈక్వల్ టు S స్క్వేర్, దట్ ఇంప్లైస్ S ఈక్వల్ టు రూట్ ఆఫ్ KSP. So this is the relation between the solubility and the solubility product of electrolyte, which is AB. So that means AB type of electrolyte ki solubility ki then solubility product ki relation. Solubility product ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది at given temperature, and important thing is solubility product ఎప్పుడు కూడా టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటే AB2 ఆర్ A2B. అంటే ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, ఎందుకంటే ఇది 1:2 రేషియో, ఇది 2:1 రేషియో. ఈ రిలేషన్ వచ్చి సేమ్ వస్తుంది, అట్లా చూపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి కాల్షియం ఫ్లోరైడ్ PbCl2 1:2 రేషియోలో ఉంది కదా. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి Ag2CO3, Ag2CrO4, రైట్? ఇప్పుడు దీని అయనైజేషన్ ఎలా అవుతుంది? AB2 అయనైజేషన్ ఎలా అవుతుంది మనకి? A+2 + 2B-. ఇప్పుడు AB2 మనకి సాల్యుబిలిటీ S మోల్స్ పర్ లీటర్ అనుకుంటే, సో S మోల్స్ మనకి అయనైజ్ అవుతాయి కదా. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2S, రైట్? సో KSP ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ A, దీనికి మన సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎలా రాస్తాం? A+2 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B హోల్ పవర్ 2. సో దిస్ విల్ బికమ్ S ఇంటూ 2S హోల్ స్క్వేర్. సో దిస్ విల్ బికమ్ 4S క్యూబ్, రైట్? ఇప్పుడు దీనికి చూద్దాం, A2B. ఇది ఎలా అయనైజ్ అవుతుంది? 2A+ + B - 2.
సో ఇక్కడ కూడా మనకి A2B ఎలక్ట్రోలైట్ సాల్యుబిలిటీ ఎస్ మోల్స్ పర్ లీటర్ అనుకుంటే, సో దీని సాల్యుబిలిటీ ఎంత అవుతుందంటే A ప్లస్ ది 2 ఇంటూ ఎస్, రైట్, 2 ఇంటూ ఎస్, B మైనస్ ది ఎస్. సో ఇప్పుడు దీనికి KSP ఎక్స్ప్రెషన్ మనం రాస్తే ఏమవుతుంది, A ప్లస్ హోల్ పవర్ స్క్వేర్ ఇంటూ B మైనస్ 2. ఇది కదా దీని సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎక్స్ప్రెషన్. A ప్లస్ కాన్సన్ట్రేషన్ వచ్చి లేదా సాల్యుబిలిటీ వచ్చి 2S ఇంటూ B మైనస్ 2S, 2S హోల్ స్క్వేర్, రైట్. హియర్ ఇట్ విల్ బికమ్ 4S క్యూబ్. అండ్ టోటల్ కొన్ని బుక్స్లో ఎలా ఇస్తారంటే KSP ఈక్వల్ టు 4S క్యూబ్ కదా. సో దీని నుంచి S ఈక్వల్ టు S క్యూబ్ యూ కెన్ సే KSP బై 4, సారీ S క్యూబ్ ఈక్వల్ టు KSP బై 4. దీని నుంచి ఏమొస్తుంది మనకి S ఈక్వల్ టు cubed root KSP by 4. Okay, this is the relation between the solubility product and the solubility of electrolyte type AB2 or A2B. This type of electrolyte is AB3, which is cation and anions are in 1:3 ratio. దీనికి ఇది ఎలా ionise అవుతుంది మనకి 3A plus 3, right? ఈ ఛార్జ్ ఇక్కడికి వెళ్తుంది కదా, A ప్లస్ 3 ఇంటూ B మైనస్. సో KSP ఫర్ దిస్ ఈక్వల్ టు A ప్లస్ 3 ఇంటూ B మైనస్ హోల్ క్యూబ్, రైట్. సో ఇప్పుడు ఎస్ మోల్స్ పర్ లీటర్ దీని సాల్యుబిలిటీ అనుకుంటే దీని ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, దీని కాన్సన్ట్రేషన్ ఇది S అవుతుంది, ఇది 3S అవుతుంది, రైట్. S ఇంటూ 3S హోల్ క్యూబ్, it will become 27 S power 4. So KSP equal to 27 S power 4, which implies S power 4 equal to KSP by 27. So S will be 4th root of KSP by 27. So this is the relation between solubility and solubility product of type AB3 electrolyte. Type of electrolyte 2:3 రేషియోలో anion and cation ఉన్నది, లైక్ A2B3. దీని అయనైజేషన్ ఎట్లా అవుతుంది మనకి 2A ప్లస్ 3 ప్లస్ 3B మైనస్ 2, రైట్. సో సాల్యుబిలిటీ అగైన్ దీని ఎస్ అనుకుంటే మనం దీని సాల్యుబిలిటీ ఎంత అవుతుంది అయనైజ్ అయిన తర్వాత 2S, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3S. ఇప్పుడు KSP ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా రాస్తే మనకి A ప్లస్ 3 హోల్ స్క్వేర్ B మైనస్ 2 హోల్ పవర్ 3. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది ఎట్లా రాయాలని సాల్యుబిలిటీ ప్రొడక్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో A ప్లస్ 3 కాన్సన్ట్రేషన్ 2S హోల్ స్క్వేర్ ఇంటూ B మైనస్ 2 వచ్చి 3S హోల్ క్యూబ్. దిస్ విల్ బికమ్ 108 S పవర్ 5. సో దిస్ ఈస్ ద table for different types of electrolytes and the relation between solubility product and their solubility. You can make it as a table and you can remember while solving your numerical problems. Okay, let's move into another topic in this only, that is relation between the ionic product and the solubility product. అంటే ionic product అంటే ఏంటి, దానికి సాల్యుబిలిటీ ప్రొడక్ట్కి రిలేషన్ ఏంటి. సో సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కాన్సెప్ట్ నుంచి మనకి ప్రెసిపిటేషన్ అనేది ఎప్పుడు సొల్యూషన్లో ఫామ్ అవుతుంది, అయానిక్ ప్రోడక్ట్ దాన్ని ఎట్లా వేరు చేస్తుందని వచ్చిందనమాట. సో ఇప్పుడు ఒక ఈక్విలిబ్రియం తీసుకుందాం, AB రివర్సిబుల్ రియాక్షన్ టు A ప్లస్ B మైనస్. సాల్యుబిలిటీ ఆఫ్ AB S అనుకుంటే A ప్లస్ S, B మైనస్ మనకి S. ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ KIP, K అంటే అయనైజేషన్ ప్రొడక్ట్, సారీ అయానిక్ ప్రొడక్ట్, KIP ఈక్వల్ టు A ప్లస్ ఇంటూ B మైనస్. ఓకే, మరి KSP కూడా సేమ్ రాస్తాం కదా, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ KIP లేదా అయనైజేషన్ ప్రొడక్ట్ ఇలా ఎప్పుడు రాస్తామంటే ఫర్ జనరల్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ విచ్ కాన్సన్ట్రేషన్ మే వ్యారీ. అంటే ఈ KSP ఇలా రాసినప్పుడు ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, ఎట్ పర్టికులర్ టెంపరేచర్ ఎట్ గివెన్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్, ఈ సాచురేటెడ్ సొల్యూషన్స్లో ఈ KSP అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటే దీనికి ఒక పర్టికులర్ వాల్యూ ఉంటుంది. బట్ ఇక్కడ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే KIP అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్. ఇప్పుడు KIP అండ్ KSP రిలేషన్ ఎలా ఉంటే సొల్యూషన్లో ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతుంది. ప్రెసిపిటేషన్ అసలు ఎలా ఫామ్ అవుతుంది, సపోజ్
మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా బేకర్లో ఎలా తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కేఐపి అయనైజేషన్ ప్రొడక్ట్ ఈజ్ లెస్ దాన్ కేఎస్పి అనే కండిషన్ వచ్చినట్టయితే సొల్యూషన్ ఈజ్ అన్సాచురేటెడ్, అంటే ఇంకా మనం సొల్యూట్ యాడ్ చేయొచ్చు. ఇది సాచురేట్ అవ్వలేదు, అన్సాచురేటెడ్ ఉంది, సో ఇంకా సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి సొల్యూట్ ఇంకా యాడ్ చేయొచ్చు, ఇది ఇంకా డిజాల్వ్ అవుతుంది. అలా కాకుండా అయనైజేషన్ ప్రోడక్ట్ ఈక్వల్ టు సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అయిందనుకోండి, సొల్యూషన్ ఈజ్ సాచురేటెడ్ స్టేట్ మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినట్టు. ఓకే, ఇప్పుడు కేఐపి ఈజ్ గ్రేటర్ దాన్ కేఎస్పి ఉందనుకోండి, ఇది ఇంపార్టెంట్ కండిషన్ అనమాట. అంటే అయానిక్ ప్రొడక్ట్ అనేది కేఎస్పి కంటే ఎక్కువ ఉంటే ఆ సొల్యూషన్ ఏమంటా అంటే సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంట. సో ఇక్కడ ఏమవుతుంది, సపోజ్ ఏ బి గివ్స్ రైజ్ టు ఏ ప్లస్ బి కదా, ఏ ప్లస్ బి మైనస్. ఇప్పుడు మనం ఇంకా యాడ్ చేస్తూ ఉన్నాం, ఇంకా యాడ్ చేస్తూ ఉంటే సొల్యూషన్ ఏమైపోయింది, సూపర్ సాచురేటెడ్ అయిపోయింది. అంటే మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేది పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఓకే, సో మోర్ నెంబర్ ఆఫ్ పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇవి పెరిగిపోతున్నాయి. ఇవి పెరగడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ ఈక్విలిబ్రియం అనేది ఈ లెఫ్ట్ సైడ్కి మనకి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఈ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ దిస్ రియాక్షన్ విల్ ఇంక్రీజ్. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి అన్డిజాల్వ్డ్ ఒక సాలిడ్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం ప్రెసిపిటేషన్ అంటాం అనమాట. ఓకే, అది ఎప్పుడు జరుగుతుందంటే ఇఫ్ కేఐపి ఈజ్ గ్రేటర్ దాన్ కేఎస్పి. అది ఎప్పుడు వస్తుంది, మనం కావాల్సిన దానికంటే ఎక్కువ సాచురేట్ అయిపోయిన తర్వాత కూడా సొల్యూట్ యాడ్ చేస్తూ ఉంటే ఆ సొల్యూషన్ సూపర్ సాచురేట్ అయిపోతుంది. సూపర్ సాచురేట్ అవడం అంటే ఏంటంటే అయాన్స్, నెంబర్ ఆఫ్ అయాన్స్ పెరిగిపోతాయి అయనైజ్ అయిన తర్వాత. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ డామినేట్ చేస్తాయి కాబట్టి ఈక్విలిబ్రియం స్టేబుల్ ఉండాలి కాబట్టి, అంటే కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి ఈ అయాన్స్ అన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకి అన్డిజాల్వ్ స్టేట్లో ఉన్న ఒక సాలిడ్ని ఫామ్ చేస్తాయి. దట్ ఈస్ వాట్ కాల్డ్ ప్రెసిపిటేట్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ కండిషన్ ఆఫ్ formation of precipitate. Okay, this is all about solubility and solubility product relation, ionic product and precipitation. Thanks for watching.